ఈరోజు తను చేస్తున్న వ్రతం గురించే కాదు, నిజమంతా బయటపడిపోతుంది. ఇదంతా ఏంటి అలా చూస్తున్నారు? భోజనం చేస్తున్నాను, ఇంకేంటి? కానీ ఈరోజు సుమంగళి వ్రతం కదా. ఈ రోజు నాకేమైందో అస్సలు అర్థం కావడం లేదు. ఎంత ఆకలిగా ఉందంటే నేను కంట్రోల్ చేసుకోలేకపోతున్నాను. నాకు సుమంగళి వ్రతం అని తెలిసిన దగ్గర నుంచి ఇంకా ఆకలి ఎక్కువ వేయడం మొదలైంది. అంటే వెరైటీగా తినాలనిపిస్తోంది. ఇప్పటికే 5 సార్లు తిన్నాను, ఇంకా కడుపు నిండట్లేదు. నేను బరువు పెరుగుతానేమో అని అనుమానంగా ఉంది. చాక్లెట్? మీకెలా తెలుసు నాకు చాక్లెట్ తినాలనిపిస్తోంది అని? సరే సరే ఇవ్వండి. ఎవరన్నారని నీకోసం ఈ చాక్లెట్ తెచ్చాను అని? నీకు తెలుసా, ఉదయం నుంచి నాకెందుకో అదోలా అనిపిస్తోంది. నా మనసు నాకు చెప్తుంది ఈరోజు నువ్వు కూడా వ్రతం చేస్తున్నావేమో అని. అందుకే కిందటి సంవత్సరంలాగా ఈ సంవత్సరం కూడా నువ్వు నా కోసం వ్రతం చేస్తూ ఉండుంటావు, ఆకలితో ఉండుంటావు అనుకున్నాను. నిన్ను అడగలేకపోయాను, అందుకనే తెలుసుకుందామని ఈ చాక్లెట్ తీసుకుని వచ్చాను. కానీ థ్యాంక్స్, నేనెంత తప్పుగా ఆలోచిస్తున్నానో నాకు చెప్పినందుకు నీకు చాలా చాలా థ్యాంక్స్. అంతేకాకుండా నువ్వు వచ్చావు నాలాగే ఉన్నావు. ఐ మీన్, ఈ వ్రతాలు ఇలాంటి వాటి మీద నమ్మకం పెట్టుకోను. నువ్వు నా ఫుగ్గివి కాదు అని తెలిసిన తర్వాత కూడా ఎందుకు నాకు ఇలా అనిపిస్తోందో అర్థం కావడం లేదు. గుర్తుందా, కిందటి సంవత్సరం నువ్వు నా కోసం వ్రతం చేసావు. అప్పుడు నాకు ఆ వ్రతానికి ఉన్న ఇంపార్టెన్స్ గురించి చాలా చక్కగా చెప్పావు. వ్రతం చేయటం వల్ల భర్త ఆయువు పెరుగుతుందని చెప్పావు. భార్యాభర్తల నమ్మకం ఇంకా ప్రేమ పెరుగుతుందన్నావు. కానీ ఇప్పుడు నాకు తెలిసింది ఆ మాటలన్నీ అచ్చం నీలాగే నకిలీవి అని. ఇంకా ముఖ్యమైన విషయం ఏంటంటే, ఈ 2 విషయాలు నాకు ఒకే మనిషి ద్వారా తెలిసాయి. ఈ రోజు నుంచి నేను ఈ సుమంగళి వ్రతాన్ని ఎప్పటికీ నమ్మను. సరే సరే, ఫోన్ పెట్టు. నిన్న నువ్వే నా బ్యాగ్ లో రింగ్ పెట్టావు కదా? అది నీకు ఈ రోజు తెలిసిందా? దాని గురించి నాకు నిన్నే తెలిసింది. ఎందుకు అలా చేసావో అది తెలియదు నాకు. దొంగతనంగా మాటలు వింటున్నానని మీ సార్కి చెప్పావు. అలా వినటం వల్ల నీకేం నష్టం వచ్చింది? చూడు, ముందు మనం బాసులిద్దరిని కలపాలని డిసైడ్ అయ్యాం. కానీ ఇప్పుడు నేను అలా చేయలేను. నేను ట్రై చేస్తాను. ఆ రోజు సార్ నన్ను ఎంత గట్టిగా తిట్టారో తెలుసుగా. ఒకవేళ నేను మీ బాస్ పేరెత్తినా ఆయన నన్ను జాబ్ నుండి తీసేస్తారు. నువ్వు ఇంకేమన్నా చెప్పాలా? ఇంకేమన్నా అబద్ధం చెప్పాలనుకుంటే చెప్పేయి. నేను చూడాలనుకుంటున్నాను నన్ను మోసం చేయడానికి నువ్వు ఎంత నీచానికి దిగజారగలవు అని. ఎందుకు ఆలియా, ఎందుకు నువ్వు ఇలా చేసావు? నీకు తెలుసు కదా, నానమ్మ తర్వాత నీ ఒక్కదానిని కదా నేను పూర్తిగా నమ్మేది. ఏమన్నావు నువ్వు? ఈ మధ్య అన్నిటినీ మర్చిపోతున్నావా? అది చాలు. వాటిలో ఉన్న శక్తి విషయాన్ని గ్రహించి మనకు వివరిస్తాయి. ఎవరు ఆ దండ విప్పొద్దు, గది తలుపులు తెరవద్దు. నీకు నిజం తెలిసినప్పుడే నా ఆలోచనలో నువ్వు చచ్చిపోయావు.
అబ్బా ప్లీజ్ కొంచెం తినండి ప్లీజ్. భీమారావు గారు మీరా? ఇగో మీరా కాదు సక్కుబాయ్. అవును, మీ పనామే లేచిపోయిందని చెప్పి కంప్లైంట్ ఇచ్చినావు కదా. రేయ్, ఆయన కంప్లైంట్ ఇచ్చింది లేచిపోయిందని కాదు, కనిపించడం లేదు అని. అట్లానా? సరే మేడం. ఇడియట్. ఆ వంట మనిషి పేరేంటన్నారు? రత్తాలు మేడం. ఏం పెద్ద మంచి, నీ వంట మంచిని కూడా మేడం అని పిలుస్తావా? రేయ్ హాఫ్ బ్రెయిన్,